ఈరోజు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా ఈరోజు నాకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగంగా నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా నేను అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకుంటే హాస్పిటల్ అనేటువంటిది చాలా రాజకీయాల్లో సేవ చేసేదానికి మంచి మార్గం ఇది. వైద్యం నారాయణ హరి, అదేవిధంగా వైద్యులు నారాయణ మహావిష్ణువు లాంటి ఆ స్థాయి ఉన్నటువంటి ఇది ఇక్కడ. అదేవిధంగా మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ. అదేవిధంగా ప్రజలకి మనం సేవ చేసేటువంటి భాగ్యం ఈ రాజకీయ క్షేత్రానికి మాత్రమే ఉంది. ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క సోదరులు గిరిధర్ రెడ్డి గారు, మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారి యొక్క ఆశీస్సులు, మా యొక్క బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క అభివృద్ధి కమిటీలోకి నేను రావడం జరిగింది. కరోనా టైంలో ఏ విధంగా అయితే నేను సేవ చేశానో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ టర్మ్ మొత్తం కూడా నేను ప్రజలకు అంకితంతో చేస్తా. నేను ప్రతి ఒక్కరికి కూడా స్పందిస్తాను. నాకు ఎవరైనా కానీ ఫోన్ చేసిన వల్ల నేను హాస్పిటల్లో ఉండి వాళ్ళకి బాగోగులు చూసుకునే దానికోసంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి వారి యొక్క అభివృద్ధి కమిటీ విషయంలో మనందరం కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు నేను ఈ బాధ్యతని పూర్తి మీ సహకారంతో తప్పకుండా పూర్తి విధేయతతో నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. హాస్పిటల్ కమిటీ జీజీహెచ్కి డైరెక్టర్గా నాకు బాధ్యతలు అప్పగించినందుకు తప్పకుండా ఈ బాధ్యతని నిర్వర్తిస్తానని తెలియజేస్తాను. జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్గా నన్ను ఎంపిక చేసినటువంటి మా నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏదైతే నాపై ఉంచిన నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆశయాలకు తగిన విధంగా నడుచుకుంటానని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు మా యువ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో వరుసగా రెండోసారి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అభివృద్ధి మెంబర్గా నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇక్కడికి వచ్చే పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సేవలు మా కమిటీ మెంబర్లు అందరం వారికి సేవలు అందిస్తామని తెలుపుకుంటున్నాను. నా పేరు దారా మల్లికార్జున. నా మీద నమ్మకంతో మా నాయకులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ కమిటీ మెంబర్గా నాకు ఇచ్చినందుకు నేను ఆ కార్యకర్తను నిర్వర్తిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేస్తానని ఈరోజు నేను ఈ కమిటీలో నిర్ణయం తీసుకున్నానని తెలియజేసుకుంటూ, ఏ విధమైన సహాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా శ్రీధర్ అన్నకి గిరన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.